కార్తీక మాసం మరియు ఈ రోజు నాగపంచమి సందర్భంగా మనం సిద్ధినగర్ నందు అమ్మవారికి దేవస్థానం నందు గత 10 సంవత్సరాల నుంచి అమ్మవారి దేవస్థానం నందు చంద్రారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యుల సమేతంగా ప్రతి సంవత్సరం అమ్మవారికి ఘనంగా అభిషేకాలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం అత్యంత ఘనంగా అభిషేకం నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టి స్వామీజీ మీడియాతో మాట్లాడారు. అందరూ ఒక చుట్టూ తిరుగుకొని బయట వచ్చేసారు. చాలా బాగా చేస్తుంది. ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా వాళ్ళకి త్వరగా కాకపోయినా ఆమె అనుకున్నది నిదానంగా అయినా చాలా బాగా చేస్తుంది. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితో ఏమో నాకు తెలియదు, కానీ నాకు మటుకు ఎన్నున్నా నేను కాసేపు ఇక్కడ వచ్చి కూర్చుంటే నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఓం ఝాతవేదసే సునువామసోమరా ఇతి యదో నిరహది వేదస్సన పరిషదది దుర్గాని విశ్వానావేవో సింధో దురితాత్వాగ్నే దుర్గాం దేవీగం శరణం అహం ప్రపద్యే సుతరసితరసి నమః. ఓం లక్ష్మే క్షీరసముద్రరాజదయాం శ్రీరంగదామేశ్వరీ దాసీభూత సమస్తదీపమితాం ఓకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షవీరబ్రహ్మేంద్రగంగాధరాం వాం త్రైలోక్యకుటుంబినీ. శ్రీమాత్రే నమః. భక్తులందరికీ నాగలక్ష్మీదేవి అనుగ్రహం కలుగ్గాక. ఇవాళ కార్తీక మాసం, అట్లాగే నాగపంచమి, అమ్మవారు స్వయంగా భూమి మీద అవతరించినటువంటి రోజు. ఇవాళ ప్రత్యేకంగా ఉదయాన్నే అమ్మవారికి విశేషంగా సుప్రభాతము, అట్లాగే సేవల్లో భాగంగా పంచామృతయుక్తంగా వివిధ రకాల సుగంధ పరిమళాలతో విశేషంగా అభిషేకం జరుగుతుంది. తదనంతరం అమ్మవారికి విశేష అలంకరణలు జరుగుతాయి. తదుపరి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. తదనంతరం అన్నప్రసాదం, అమ్మవారికి నివేదన చేసినటువంటి అన్నప్రసాదం భక్తులందరికీ పంచిపెట్టడం జరుగుతుంది. ఈరోజు అమ్మవారిని ఎవరైతే చూస్తారో వాళ్ళకి సర్పదోషాలు, అలాగే గ్రహ దోషాలు, అట్లాగే లక్ష్మీ కటాక్షం కలుగుతుందనేసి స్కాంద పురాణంలో మానసాదేవి జీవిత చరిత్ర చెప్తున్నది. అటువంటి గొప్ప మహాతల్లి ఆ లక్ష్మిని కొలవాలంటే, వైకుంఠంలో ఉన్న మహాలక్ష్మిని కొలవాలంటే మనం ఎంతో శ్రమించాలా, ఎంతో నియమ నిష్టలతో పూజలు చేస్తే కానీ ఆ మహాతల్లి జాతక రీత్యా మన పూజల తర్వాత మనకి అనుగ్రహం
ఆమె కలుగు చేస్తుంది. అది కూడా మన ప్రాప్తం. అయితే ఈ మహాతల్లిని సేవిస్తే ఆ వైకుంఠంలో ఉండే మహాలక్ష్మి కూడా మనకి అనుగ్రహం ఇస్తుంది అని చెప్పేసి ఈ మహాతల్లి జీవిత చరిత్ర చెప్తున్నది. ఈమె అపరలక్ష్మి, భూమి మీద నడయాడినటువంటి లక్ష్మి. ఈరోజు మనం నాగులను పూజిస్తున్నాము అంటే అది కూడా ఈ మహాతల్లి వల్లే మనము ఆ నాగులను అన్నింటినీ కూడా నాగ సేవ చేస్తున్నాం. కార్తీక మాసంలో ప్రతిసారి నాగపంచమి, అట్లాగే నాగుల చవితి, ఈ 2 రోజులు విశేషంగా చేస్తారు. ఈ కార్తీక మాసం మొత్తం కూడా నాగుల సేవ చేస్తారు. ఇలా చేయడానికి మూలకర్త ఈ మహాతల్లి. ఈ మహాతల్లి రక్షించబట్టే మనం ఈరోజు ఆ సర్పాలన్నింటిలో కూడా దగ్గర తీసుకొని ఆ సర్పాల చేత సేవ చేయించుకునే తల్లి. అట్లాగే సర్పాలు దోషం కలిగినటువంటి వాళ్ళు ఈ మహాతల్లిని సేవించుకున్న, ఈ మహాతల్లిని దర్శించుకున్న సర్పదోషాలు నివారణ అవుతాయని ఈ మహాతల్లి జీవిత చరిత్ర. ఇది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? గత 10 ఏళ్ల నుంచి ఈ విధంగా ప్రతి నాగపంచమికి విశేషంగా అభిషేకాలు, అన్నప్రసాద వితరణ ఇవన్నీ కూడా విశేషంగా జరుగుతున్నాయి. ఎవరు ఆధ్వర్యం? వారు విశేషమైనటువంటి శక్తి కలిగిన మహాతల్లి ఇక్కడ ఉండేది. సంచారం ఉన్నది ఈ మహాతల్లిది. అందుకే ఇక్కడ చేయించుకోబోయే వాళ్ళందరికీ సత్ఫలితాలే కలుగుతున్నాయి పూజలు. అట్లాగే కాళహస్తికి వెళ్ళి ప్రతి సంవత్సరం చేయించుకునే వాళ్ళు కూడా ఇక్కడ చేయించుకొని సత్ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు. ఇది ఎవరు ఆధ్వర్యం? ఇది పినుబల్లి చంద్రశేఖర్ రెడ్డి వారి ఆధ్వర్యంలో ఉంటుంది. వారు ఈ గుడికి కావలసినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తూ ఉంటారు. వారి కోడలైనటువంటి లక్ష్మీ గారు ఉన్నారు ఇక్కడ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.